లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం వైసీపీతో పోలిస్తే ఎలా ఉంది? ఏ ఎక్కువగా ఉంది, బి తక్కువగా ఉంది. అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు మళ్ళీ భారీ షాక్ ఇచ్చింది. నేను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేను, నన్ను వదిలేయండి అంటూ ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కేవలం గంట వ్యవధిలోనే న్యాయస్థానం నిర్మోహమాటంగా తిరస్కరించినట్లు ఊహాగానాలు కోర్టు వర్గాల నుంచి కల్పితంగా వినిపిస్తున్నాయి. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన మెమోను సిబిఐ కోర్టు న్యాయమూర్తి ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా పాత ఆదేశాలను పునరుద్ఘాటించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. జగన్ ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి పొందిన సమయంలో తిరిగి వచ్చిన తర్వాత తప్పకుండా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని స్పష్టమైన షరతులు విధించడం జరిగింది. అయితే ఆయన తరపున న్యాయవాదులు ప్రస్తుతం ఆయన విపక్ష నేతగా ఉన్నందున ఆయన వ్యక్తిగత హాజరు వల్ల రాష్ట్ర యంత్రాంగంపై భద్రత భారం పడుతుందని, కావున మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం రాజ్యాంగంగా చట్టం ముందు ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా అందరూ సమానులే, భద్రతా సమస్యలు ప్రభుత్వ యంత్రాంగంపై భారం అనేది కోర్టు విచారణ ప్రక్రియకు అడ్డు కాబోదు, ఇచ్చిన హామీని షరతులను ఉల్లంఘించడం కోర్టు ధిక్కరగా పరిగణించబడుతుంది అని కల్పితంగా వ్యాఖ్యానించడం సమాచారం. న్యాయస్థానం ఈ ఊహాజనిత తిరస్కారంతో జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా నవంబర్ 14, 2025 లోపు సిబిఐ కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సింది పరిస్థితి ఏర్పడింది. ఈ ఊహాజనిత పరిణామంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. గత ఎన్నికల్లో అధికారంలోకి లేకపోయినా జగన్ ప్రస్తుత పార్టీకి మళ్లీ బలోపేతం చేసే పనిలో ఉన్న తరుణంలో ఈ తరహా న్యాయపరమైన షాకులు తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు కల్పితంగా పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న కూటమి కీలక నిర్ణయాలు, ముఖ్యంగా గత ప్రభుత్వంపై జరుగుతున్న కల్పిత విచారణలు మరియు సమీక్షలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఒక వ్యూహాత్మక మార్గాన్ని అనుసరిస్తున్నట్లు కల్పితంగా కనిపిస్తుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పరిపాలనలో జవాబుదారీతనం మరియు అవినీతి రహిత పాలన అనే నినాదంతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యక్తిగత హాజరు వ్యవహారంపై కోర్టు ఇచ్చిన ఈ కల్పిత షాక్ ముఖ్యమంత్రి ఆయనపై గతంలో ఉన్న ప్రతిష్టతకు మరింత భంగం కలిగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ న్యాయ పోరాటంపై వైసీపీ ఒక పెద్ద తలనొప్పిగా మారుతుందని, పార్టీ శ్రేణుల్లో నిరాశ పెరుగుతుందని కల్పిత కథనాలు చెబుతున్నారు. జగన్ ప్రత్యామ్నాయంగా కోరిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరును కూడా సిబిఐ కోర్టు నిరాకరించింది. కేసు ప్రాధాన్యత, బెయిలు షరతుల ఉల్లంఘన అంశం ఉన్నందున నిందితులు తప్పనిసరిగా నేరుగా హాజరు కావాలనే నిబంధనలను న్యాయస్థానం గట్టిగా చెప్పింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ చర్చను మరింత వేడెక్కించింది.